47 years క్రితం ఇదే రోజు యూకేలో ఒక మెడికల్ మిరాకిల్ జరిగింది. 1978 జూలై 25th రోజు వరల్డ్లోనే ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ లూయి జాయ్ బ్రౌన్ పుట్టారు. ఇదే రోజుని సిగ్నిఫై చేయడానికి ప్రతి సంవత్సరం కూడా జూలై 25th వరల్డ్ ఐవీఎఫ్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఐవీఎఫ్ అనేది ప్రాక్టీస్లోకి వచ్చి దాదాపు 50 years కావస్తున్నా ఇప్పటికీ ఐవీఎఫ్ గురించి ఎన్నో మిస్కన్సెప్షన్స్ ఉన్నాయండి. ఈరోజు ఇలాంటి ఒక 5 mythsని బర్స్ట్ చేద్దాం. హాయ్, నేను మీ డాక్టర్ మోనికా, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఫర్టిలిటీ సెంటర్లో ఫస్ట్ అడ్వైస్ చేసే ట్రీట్మెంట్ ఐవీఎఫ్ కాదండి. యూజువల్లీ ప్రతి కపుల్ని సపరేట్గా ఎవాల్యుయేట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ కరెక్ట్గా సెట్ అవుతుంది అనిపిస్తుందో దాంతోనే స్టార్ట్ చేస్తారు. కొంతమందికి టాబ్లెట్స్ మాత్రమే సరిపోతుండొచ్చు, ఇంకొంతమందికి ఐయుఐ ప్రొసీజర్ అవసరం పడవచ్చు. ఇవన్నీ కానప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళాల్సి రావచ్చు. కానీ కొంతమందికి క్లియర్ ఇండికేషన్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా కూడా ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం పడవచ్చు, కానీ వాళ్ళ నెంబర్ తక్కువనే. ఐవీఎఫ్ అనేది ఓన్లీ ఓల్డర్ ఉమెన్కి మాత్రమే. ఇది కూడా మిత్తేనండి. చాలాసార్లు ఐవీఎఫ్ మోర్ దెన్ 35 years ఏజ్ ఉన్న వాళ్ళలో చేయడం వల్ల వాళ్ళకి మాత్రమే చేయాలేమో అని చాలామంది అనుకుంటుంటారు. కానీ క్లియర్గా మనకి ఇండికేషన్స్ ఉన్నప్పుడు, అంటే బ్లాక్డ్ ట్యూబ్స్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, సివియర్గా మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ కానీ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా 35 years కంటే తక్కువ ఉన్న ఉమెన్లో కూడా ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. ఐవీఎఫ్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ గ్యారంటీగా వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఇది తప్పండి. ఎందుకంటే ఐవీఎఫ్లో మనం ప్రెగ్నెన్సీ అనేది బయట తయారు చేసి ఈ ప్రెగ్నెన్సీని గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేస్తాము, అది అక్కడ అతుక్కోవడానికి. కాబట్టి మిగతా ప్రొసీజర్స్ అన్నిటికంటే కూడా దీంట్లో సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువ అయినా కూడా పర్ సైకిల్ దీని సక్సెస్ రేట్ దాదాపుగా 35 to 40% మాత్రమే ఉంటుండొచ్చు. ఐవీఎఫ్ బేబీస్ నార్మల్ కన్సెప్షన్ అంతా హెల్దీగా ఉండరు, బర్త్ డిఫెక్ట్స్తో పుడతారు. ఇది కూడా మెత్తేనండి. నార్మల్ కన్సెప్షన్లో బేబీ ఎంత హెల్దీగా ఉంటారో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో కూడా బేబీస్ అంతే హెల్దీగా ఉంటారు. పైగా దీంట్లో ఎంబ్రియోస్ని ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తామో చాలా టాప్ క్వాలిటీ ఉండేటట్టు చూసుకుంటాం కాబట్టి బర్త్ డిఫెక్ట్స్ ఛాన్సెస్ కూడా తక్కువే. ఐవీఎఫ్ కాజెస్ ట్విన్స్ ఇన్ ట్రిప్లెట్స్. ఆన్సర్ ఎస్ అండ్ నో. అంటే నార్మల్ కంటే ఐవీఎఫ్లో ట్విన్స్ అండ్ ట్రిప్లెట్స్ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే కనీసం ఒక్కటైనా అతుక్కుంటుందనే హోప్లో కొన్నిసార్లు 2 లేదా 3 ఎంబ్రియోస్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు అనుకున్న దానికంటే ఎక్కువ అతుక్కున్నప్పుడు ట్విన్స్ అండ్ ట్రిప్లెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఇంటెన్షన్ కాదండి, కాంప్లికేషన్ మాత్రమే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగొచ్చు. ఐ హోప్ ఇట్ హెల్ప్స్. థ్యాంక్ యూ.